నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడులోని పినాకిని సత్యాగ్రహం ఆశ్రమంలో గాంధీజీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరై గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాపూజీ జ్ఞాపకాలతో ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల స్పర్శతో పులకరించిన పల్లిపాడు గాంధీ ఆశ్రమానికి రావడం అదృష్టంగా భావిస్తున్నామని వేమిరెడ్డి అన్నారు. అనంతరం సర్వజన హితమే నా మతమని చాటి చెప్పిన మహాత్మా గాంధీ మహోన్నత మానవతావాది అని ఎమ్మెల్యే కొనియాడారు. 77వ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నా కాన్స్టిట్యున్సీలో ఉన్న కోవూరు నియోజకవర్గంలో ఉన్న అతి పవిత్రమైన పల్లిపాడు గాంధీ ఆశ్రమంకి రావడం నిజంగా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటి వరకు ఈ గాంధీ ఆశ్రమం గురించి, పల్లిపాడు గురించి ఎంతో గొప్ప విషయాలు రవీంద్రన్న చెప్పడం జరిగింది. ఎంతమందో స్వాతంత్ర సమర యోధులు నడయాడిన ఈ పల్లిపాడు గాంధీ ఆశ్రమం కోవూరు నియోజకవర్గంలో ఉండడం నిజంగా మనం గర్వకారణంగా అనుకోవాలి. ఈ ఆశ్రమాన్ని మొన్న చెప్పారు, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం అని చెప్పి, కానీ ఇప్పటికీ ఇదే విధంగా దినదినంలో దీన్ని ప్రవర్ధమానానికి తీసుకెళ్తూ చైతన్యవంతంగా నడుపుతున్న ఈ ఆశ్రమ కమిటీ సభ్యులకు అందరికీ కూడా మరోసారి తల వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఒక బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని సక్రమంగా నిర్వహించడం ఎంత గొప్ప విషయమో మనకు అందరికీ తెలుసు. 77వ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నా కాన్స్టిట్యున్సీలో